ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ ఫలితంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. ఇక సమిష్టి ప్రదర్శనతో లక్నోపై గెలుపుతో లీగ్ దశను ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓవరాల్గా ఈ సీజన్లో 7 విజయాలు సాధించింది. వెళ్తూ లక్నో సూపర్ జైంట్స్పై ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపుగా గల్లంతు చేసింది. వాళ్ళిద్దరూ పట్టుదలగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఢిల్లీ చేతిలో ఓటమిపై స్పందించాడు. 40 ఓవర్ల పాటు వికెట్ ఒకే విధంగా ఉంది. తొలి ఓవర్లోనే మేము జేక్ ప్రెజర్ మేకర్ను అవుట్ చేసి శుభారంభం అందుకున్నాం. నిజానికి ఇది పూర్తి చేయదగిన టార్గెట్. ఈ సీజన్ ఆశాంతం పవర్ ప్లేలో త్వరగా వికెట్ కోల్పోవడం మాకు ఇబ్బందికరంగా మారింది. బ్యాటింగ్ పరంగా మాకు ఎప్పుడూ శుభారంభం లభించలేదు. స్టోయినిస్ పురన్లకు మేము సహకారం అందించలేకపోయాం. అందుకే మేము ఇప్పుడు ఇలా విపత్కర పరిస్థితుల్లో కూరుకుపోయాం అని కేఎల్ రాహుల్ విచారం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్లో రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు.